ఏయ్, అన్నా గిన్న అన్నావంటే మాడు పగులుతుంది. అయినా నాతో నిన్ను మాట్లాడొద్దన్నానుగా, ఈ గదికి రావద్దన్నానుగా. పో పోవే, పో పో పోవే. సాకేత్, సాకేత్, చేయి దించు. చేయి దించమని నీకే చెప్తుంది, దించు. ఏ అది నీ కంటికి ఎలా కనిపిస్తుంది? బావా బావా అని నీ వెంట పడుతుందని అలసుగా తీసుకుంటున్నావా? అలుసు కాదు, అసహించుకుంటున్నా. అసహించుకోవాల్సింది నువ్వు స్వర్ణని కాదు, స్వర్ణ నిన్ను. సిగ్గులేదు? ఆడపిల్ల, పైగా కడుపుతో ఉన్న పిల్ల అన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఏంటి, మీరు దాన్ని వెంటేసుకొని వెనకేసుకొని నా మీద దౌర్జన్యం చేసి బలవంతంగా దాని కడుపులో పెరుగుతున్న పిండాన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నారా? ఆహా, నువ్వు ఆదరించి అభిమానం చూపిస్తుంటే మేము దౌర్జన్యం చేస్తున్నావా? నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు కాబట్టే మేము సపోర్ట్ చేయాల్సి వస్తుంది. నువ్వు వదిలించుకోవాలని చూస్తున్నావు కాబట్టే మేము అండగా నిలవాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్నేం చెయ్యలేరు. నిన్ను హారతికి కూడా దగ్గర కానివ్వం. వాళ్ళ మోసాలకి నీ బతుకు నాశనం కానివ్వం. వాళ్ళు కాదు, మీరు నా బ్రతుకుని నాశనం చేస్తున్నారు. నువ్వే నన్ను బెదిరించి విడాకుల కాగితాల మీద సంతకాలు చేయించుకొని అది నువ్వు కలిసి నా బతుకు నాశనం చేయాలని చూస్తున్నారు. చూడు సాకేత్, అది సంతకాలు చేసిన కాగితాలున్నాయని దాన్ని ఏదో చేయాలని వదిలించుకొని జస్ట్ మిస్ హారతితో క్లోజ్ అవ్వాలనే ప్రయత్నాల్ని నువ్వు మానుకో.